Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. శనివారం ముంబైకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లనున్నారు. ముంబైలో ఎకనామిక్ టైమ్స్ 26వ కార్పొరేట్ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరగనుంది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ప్రదానం చేయనున్నారు ఎకనామిక్ టైమ్స్ పత్రిక. అయితే అవార్డు గ్రహీతగానే కాకుండా కార్యక్రమానికి గౌరవ అతిథిగా చంద్రబాబును ఆహ్వానించింది ఎకనామిక్ టైమ్స్. సో 26 ఏళ్లుగా కార్పొరేట్ రంగంలో ప్రతిభ కనబరిచినటువంటి వారికి ఈ సంస్థ గౌరవంగా ఈ అవార్డులను బహుకరిస్తుంది. అయితే ఏడాది రాజకీయ ఆర్థిక సంస్కరణల విభాగంలో చంద్రబాబును విజేతగా ప్రకటించింది ఎకనామిక్ టైమ్స్. సో గతంలో ఈ అవార్డును అందుకున్నారు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, ఎస్ జయశంకర్, నిర్మలా సీతారామన్లు. సో ఇప్పటికే ముగ్గురు కేంద్ర మంత్రులు కూడా ఈ అవార్డును అందుకోవడం జరిగింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆర్థిక రాజకీయ పరంగా తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలలో ఈ అవార్డు వరించినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు ముంబైకి వెళ్లనున్నారు. అక్కడ ఈ అవార్డును అందుకోనున్నారు. ప్రధానంగా రాజకీయ ఆర్థిక సంస్కరణల విభాగంలో ఈ ఏడాది చంద్రబాబుకు ఈ అవార్డు వరించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్ చెప్పండి, రేపు ఏపీ సీఎం చంద్రబాబు ముంబై వెళ్లనున్నారు. ప్రధానంగా ఎకనామిక్ టైమ్స్ పత్రిక ఇవ్వనున్నటువంటి కీలకమైనటువంటి అవార్డు ఆయనకు వరించినటువంటి పరిస్థితి. సో ఎలా చూడాలంటారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? మరొకసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మరొక అరుదైన గౌరవం దక్కిందని చెప్పాలి. శనివారం ముంబై వేదికగా జరగనున్నటువంటి ఎకనామిక్స్ టైమ్స్ 26వ కార్పొరేట్ ఎకనామిక్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొనున్నారు. ఆయనకి బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అనే అవార్డును కూడా ఆయన ప్రదానం చేయనున్నారు ఎకనామిక్స్ టైమ్స్ పత్రిక. అదేవిధంగా అవార్డు గ్రహీతగానే కాకుండా కార్యక్రమానికి సంబంధించినంత వరకు ముఖ్య అతిథిగా కూడా హాజరవుతున్నారు. అదేవిధంగా చంద్రబాబును ఆహ్వానించిన ఎకనామిక్స్ టైమ్స్ 26 ఏళ్లుగా కార్పొరేట్ రంగంలో ప్రతిభ కనబర్చిన వాళ్ళకి గౌరవప్రదంగా ఈ సంస్థ అవార్డులు ప్రకటిస్తూ వస్తుంది. అయితే ఈ ఏడాది మాత్రం రాజకీయ ఆర్థిక సంస్కరణల విభాగంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజేతగా ప్రకటించింది ఎకనామిక్స్ టైమ్స్. గతంలో ఇదే అవార్డును కేంద్ర మంత్రులకు సంబంధించినంత వరకు నిర్మలా సీతారామన్, జయశంకర్, అశ్విని వైష్ణవ్ అందుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. బొంబాయి వేదికగా జరగనున్నటువంటి ఈ ఎకనామిక్స్ టైమ్స్ అవార్డు ప్రధానోత్సవంలో ముఖ్యమంత్రికి రావడంతో అయితే మాత్రం సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది చెప్పచ్చు. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి సంబంధించినంత వరకు కూడాను ఏదైతే బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అంటే మరీ ముఖ్యంగా ఏదైతే రాష్ట్రానికి సంబంధించి కానీ బిజినెస్ డెవలప్మెంట్ కి సంబంధించి కానీ అనేక నూతన సంస్కరణలు తీసుకురావాలన్నా వాటిని అమలు చేసేటటువంటి విధానంలో కానీ అభివృద్ధి పదంలో తీసుకెళ్లాల్సినటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఎలాంటి అంశాలు ప్రధానంగా పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశాలు కనిపించినాయి? ఎందుకంటే ఈ అవార్డు ఎంపికకు సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి వాణిజ్య పరంగా, వర్తక పరంగా అనేక ఒప్పందాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు, విదేశీ పెట్టుబడులను ఆహ్వానించినటువంటి వైరం, సో ఐటీ కంపెనీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నటువంటి సందర్భాలు మనం చూసాం. సో ఈ అన్ని అంశాలు బేరీజు వేసుకున్న తర్వాత ఎంపిక చేశారు అనుకోవచ్చా? ఎకనామిక్స్ టైమ్స్ పత్రిక 26 ఏళ్ల నుంచి కూడా కార్పొరేట్ రంగంలో ప్రతిభ కనబరిచిన వారికి గౌరవిస్తూ ఈ సంస్థ అవార్డుల ప్రధానోత్సవం చేసేది. అయితే ఈ సంవత్సరం రాజకీయ ఆర్థిక సంస్కరణల విభాగానికి సంబంధించినంత వరకు అంటే రాజకీయంగా కానీ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఆర్థిక సంస్కరణలు ఏదైతే కేంద్రం నుంచి రావాల్సినటువంటి పెట్టుబడులు, రాష్ట్ర అభివృద్ధి, మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ఉద్యోగ ఉపాధి కల్పన అంశాలు, దాంతో పాటుగా రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెట్టించే అంశాలు, వీటన్నిటిని పెరిగి వేసుకునేటటువంటి సిచ్యువేషన్ అయితే ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వస్తున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం చేసినటువంటి అనుభవాలు కానీ, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినంత వరకు రాజధాని అంశం కానీ ఇటువంటి ప్రత్యేక అంశాలను, ఎందుకంటే రాజకీయ ఆర్థిక అంశాలను తీసుకొని ఈ పత్రిక అవార్డులు ఈ ఏడాది ఇచ్చేటటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఎందుకంటే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేటటువంటి సిచ్యువేషన్, గూగుల్ డేటా సెంటర్ లాంటి ప్రపంచంలోనే అతి పెద్ద డేటా సెంటర్ అయినటువంటి గూగుల్ డేటా సెంటర్, దాంతో పాటుగా ఎకనామిక్ కారిడార్, దాంతో పాటుగా క్వాంటమ్ వ్యాలీ, ఇటువంటి ఏదైతే ఐటీకి సంబంధించినంత వరకు పరుగులు పెట్టించడంలో చంద్రబాబు ముందున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ఆర్థిక అంశాలతో అంటే మరీ ముఖ్యంగా రాజకీయ ఆర్థిక అంశాలు జోడించుకుంటూ వెళ్ళేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించినంత వరకు రావాల్సినటువంటి పెట్టుబడులు తెప్పించాల్సినటువంటి అంశంలో కానీ, రాజకీయంగా నిలదొక్కునేటటువంటి అంశాలకు సంబంధించినంత వరకు కూడా ఈ అవార్డుల ప్రధానోత్సవం జరిగేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది.
ఈ నేపథ్యంలో వీటన్నిటిని తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అవార్డులు ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తా ఉందని చెప్పొచ్చు రాజు. ఎస్ రైట్ భరత్, థ్యాంక్ యూ. మొత్తం మీద శనివారం ముంబైకి వెళ్లనున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. ముంబైలో ఎకనామిక్ టైమ్స్ 26వ కార్పొరేట్ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరగనుంది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్, అంటే ఈ ఏడాదికి సంబంధించి బిజినెస్ రిఫార్మ్స్ కీలకమైనటువంటి సంస్కరణలు తీసుకున్నందుకు ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. సో ఎకనామిక్ టైమ్స్ పత్రిక ఈ అవార్డును ప్రదానం చేయనుంది. అవార్డు గ్రహీతగానే కాకుండా కార్యక్రమానికి గౌరవ అతిథిగా చంద్రబాబును ఆహ్వానించింది పత్రిక. 26 ఏళ్లుగా కార్పొరేట్ రంగంలో ప్రతిభ కనబరిచినటువంటి వారికి ఇలాంటి గౌరవాన్ని ఇస్తూ ఉంది సంస్థ. అయితే ఈ ఏడాది రాజకీయ ఆర్థిక సంస్కరణల విభాగంలో చంద్రబాబును విజేతగా ప్రకటించింది ఎకనామిక్ టైమ్స్. సో గతంలో ఈ అవార్డులను అందుకున్నారు పలువురు కేంద్ర మంత్రులు. ప్రధానంగా అశ్విని వైష్ణవ్తో పాటుగా విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా గతంలో ఈ అవార్డును అందుకున్నారు. సో 26వ అవార్డు ప్రధానోత్సవంలో మాత్రం ఈసారి ఆర్థిక రాజకీయ పరంగా కీలక సంస్కరణల విభాగంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అవార్డుకు ఎంపికయ్యారు.